వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో సఫీల్ కూడా కట్టమైసమ్మ అమ్మవారి గుడి దగ్గర మనం ఉన్నాం. సో నిన్నటి వరకు భక్తులతో కిక్కిరిసిపోయేది, కానీ ఇవాళ మాత్రం పోలీసు బందోబస్తుతో హడావిడిగా కనిపిస్తుంది. అయితే మనకందరూ కూడా తెలిసిందే, జరిగిన ఘటనతోటి ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎటకేలకి ఎవరైతే ఆ ఘాతుగాని కొడగట్టిండో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం మాట్లాడదాం. ఎందుకంటే గతంలో మనం చూస్తుంటే సికింద్రాబాద్ ముత్యాలమ్మ వారి ఆలయం, సో గతంలో మనం ముత్యాలమ్మ వారి ఆలయం దగ్గర చూసినాం, ఇట్లాంటి ఘటనే చోటు చేసుకుంది. అదే ఏకంగా అక్కడ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసింది. తర్వాత జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ అమ్మవారి గుడి, ఆ తర్వాత మళ్ళీ సఫీల్ గూడలో వందల సంవత్సరాల చరిత్ర ఉండే ఇక్కడ అమ్మవారి ఆలయంలో కూడా అదే ఘటన. సో ఇన్ని జరుగుతున్నా గానీ ఎక్కడ ఎవరూ స్పందించట్లేదు. ఒక ఘటన జరిగింది అని అంటే మళ్ళీ ఇంకొక ఘటన జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉంటుంది, కానీ దానికి భిన్నంగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అన్న, ఏంది అసలు ఇక్కడ ఉదయం నుంచి కూడా చూసినాం. అన్య మతస్థులు వాళ్ళు దేవుని ప్రసాదం ఉంటే తినరు, దేవుని ఏదన్నా చేస్తే ఒప్పుకోరు. కానీ వాళ్ళ దుకాణాలు నిన్నే నడుస్తాయి. వాళ్ళు దుకాణాలు పెట్టి ఈడ దందా చేసి ఇక్కడ నీళ్లు వాడి అన్నీ చేసి ఈడ ఎలిగడ్డలు దుకాణం ఉల్లిగడ్డల దుకాణం పెట్టి రాత్రి అది చేసిండు. ఇది చేయడం కాదు, దీని వెనుక చాలా కుట్ర ఉంటుంది, విదేశాలతో యుక్తంగా చేతులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ అన్య మతస్థుల దుకాణాలు ఉండొద్దు. రెండోది, ఏదైతే జరిగిందో వాని మీద చాలా చర్య తీసుకోవాలి. వాడు కర్ణాటక కూడా కావచ్చు, కానీ ఇక్కడ వాళ్ళు వానికి ఊతం ఇచ్చారు. ఇక్కడ వాళ్ళని కూడా అరెస్ట్ చేసేదాకా ఇనేది లేదు. మేము ఖచ్చితంగా ఇప్పుడు ధర్నా శాంతమయ్యింది అనుకుంటారు. పొద్దుగాల ధర్నా జరిగింది. ఇప్పుడు కూడా అదే మూడ్లో ఉన్నాము. ఎందుకంటే కొద్దిగా రిలాక్స్ ఇచ్చినాం. తప్పకుండా మేము గుడి వదిలేసేయండి, మన ధర్మాన్ని మనం కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం తప్పకుండా. పిచ్చి లేచింది అంటారు పోలీసు వాళ్ళకి, ఒక్కటే డైలాగ్ వస్తుంది, పిచ్చోడు ఆ మూత్రం చేసిండు, విసరణ చేసిండు, పిచ్చోడు ఆడు పోనీ అని అంటారు. వాళ్ళు పోనీ, వాళ్ళ ఇంట్లో ఉచ్చబోసే ఊకుంటారా? ఇదే పోలీస్ శాఖ వారు చెప్తారు, వాళ్ళు పిచ్చోడు అని చెప్తారు. మరి వాళ్ళ ఇంట్లో మన హిందువులకు కూడా పిచ్చేస్తుంది. పిచ్చెక్కితే వాళ్ళు కూడా చేస్తే అది ఒప్పుకుంటారా? మరి ఏముంది, ఇద్దరికి పిచ్చెక్కుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది విదేశీ శక్తుల కుట్ర. ఇది విదేశీ శక్తుల కుట్ర. ఏదైతే మొన్న బంగాల్లో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, బెంగాల్లో జరిగింది, సికింద్రాబాద్లో జరిగింది, మల్కాజిల్లో జరిగింది, రేపు నా ఇంట్లో జరుగుతుంది. అంతే కదా. అక్కడ జరిగిందని మేము ఊరుకుంటే కాదు. ఎప్పుడైనా మనం హిందువులము జాగృతంగా ఉండాలి, అంతే. నా పేరు బజరంగమ్మ. సికింద్రాబాద్ లో చూసినాం, తర్వాత జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అమ్మవారి ఆలయం ధ్వంసం చూసినాం, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది పదే జరుగుతున్నాయి. ఇవి పోలీస్ శాఖ వారు, గవర్నమెంట్ కరెక్ట్ లేకనే జరుగుతున్నాయి. ముత్యాలమ్మ గుడిలో కూడా చాలా అయింది ఈ ఘటన. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మల్కాజ్గిరిలో అయింది, ఇంకా చాలా మన అక్కడ కూడా జరిగింది. ఇవన్నీ జరగకుండా చూడాలని చెప్పి మేము చేస్తాం. అవునమ్మా, ఇక్కడ రాత్రి జరిగిన ఘటన ఇది. రాత్రి జరిగింది, ఉదయం కూడా వచ్చినాం. మేము వచ్చి ధర్నా చేసినాము, అన్నీ చేసినాము. ఇక పోలీస్ శాఖ వారికి కూడా ఇచ్చినాం, మెమోరాండం ఇచ్చినాము. మన స్థానిక అయినకు మన కలెక్టర్ ఈయన వచ్చిండు, మన కమిషనర్ వచ్చిండు, ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఇక కొద్దిగా ఇప్పుడు ఇది చేసినాం. అంతేగాని ఇది మాత్రం హిందువులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఇండియా మొత్తంలో హిందువులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అది మేము చెప్పే విషయం. సో ఎవరైతే ఆ కృత్యానికి పాల్పడిండ్రో ఆ వ్యక్తిని సీసీ కెమెరాలో చూసి అదే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక్క వ్యక్తి అరెస్ట్ తో ఆగదమ్మా, ఆగదు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని అందరినీ పట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు కూడా పోలీస్ వారు. జరిగింది అన్న, మీరు మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నారు ఈ ఘటన. సో ఒకరిని అరెస్ట్ కూడా చేశారు పోలీసు. అవును, చేశారు. అదే దాని గురించి మాట్లాడడానికి వచ్చినాం, ధర్నా చేస్తానికి వచ్చినాం, యాక్షన్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నాం. ఇవన్నీ రోజుకి అంతటా అవుతున్నాం, ఎవరు ఏం చేస్తలేరు అన్నట్టు వాళ్ళకి అర్థమైపోతుంది. అట్లా కావద్దని చెప్పి చూస్తున్నాం. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మేము పుట్టక ముందు నుంచి ఉన్నది, ఇది చాలా పురాతన దేవాలయం. చాలా పురాతన. సో మరి ఇట్లాంటి ఆలయం పైన ఇట్లాంటి అదే చెప్తున్నాం కదా, దీనికి ఇట్లా చేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్త లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో ఉండదని చెప్పి. నిజంగా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నది. వాళ్ళు ఏది చేసినా ఎవడేం చేస్తలేడు.
అదే మన హిందువులను అయితే ప్రతి ఒక్కళ్ళు ఒకటి చేస్తే ఎన్నో చేస్తారు కానీ వాళ్ళు ఎవ్వరు ఏం చేస్తలేరు. అది చేయాలని చెప్పి మేము చూస్తున్నాం. ఇప్పుడు చాలా ధర్నా చేద్దామని చెప్పి చూస్తున్నాం. మళ్ళీ ధర్నా చేయబోతున్నారు. సో అరెస్ట్ అయితే ఒక వ్యక్తిని చేసిర్రు. చేసారు కానీ ఆయన వెనకాల ఏం- ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సో అందరిపైన చర్యలు చర్య తీసుకోవాలి. తీసుకోవాలి. అన్న నీ పేరేంటి? నా పేరు సచిన్ గుప్తా, బజరంగ్ దళ్ కార్యకర్త. మేము ఇదే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 years గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయ్యి 2 years అయిందా. 2 yearsలల్లా ఎన్ని హిందూ దేవాలయ పైన అటాక్లు అయినాయి, ఎన్ని గుళ్ళను గులగొట్టిర్రు, ఎంతమంది కార్యకర్తలకు ఆటంకాలు కలిగించారు, ఎంతమంది కార్యకర్తలకు లాఠీ చార్జ్ చేసిర్రు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ముత్యాలమ్మ దేవాలయం అది కూడా పిచ్చోడాన్ని ముద్రించిరు ఆయన. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ జస్టిస్ ఏమైంది ఇప్పుడు ఇయాలట్ కదా అయ్యి 7 months అవుతుంది, 7 months 8 months అవుతుంది. మరి దాని ఇష్యూ పైన ఎవరు మాట్లాడారు, ఈ నాయకులు మాట్లాడారు. ఎక్కడైనా ఏదైనా గుడికి ఆపద వచ్చిందంటే ఫస్ట్ వచ్చేది బజరంగ్ దళ్, తర్వాత విశ్వ హిందూ పరిషత్, తర్వాత బీజేపీ. మిగతా పార్టీలు లేవా? మిగతా పార్టీలు వాళ్ళు గాజులు దొరుకుని కూర్చున్నారా? అంటే ఏ ఆపద వచ్చినా, ఏ గుడికి ఆపద వచ్చినా, ఏ హిందూ దేవాలయాలకు ఆపద వచ్చినా ఓన్లీ వీళ్ళే ఉన్నారా? మిగతా రాజకీయ నాయకులు లేరా? ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొనాలి. ఎందుకంటే ఇది మన ఒక్కరి సమస్య కాదు కదా, ప్రతి ఒక్కరి సమస్య. ఎందుకంటే ఇలా ఈ గుడి పైన అయింది, రేపు వేరే గుడి పైన కూడా అవ్వచ్చు అని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు ఆయనకి ఆ గుడి పైన అంత పెద్ద అటాక్ చేసినటువంటి వ్యక్తికి ఏం చేయలేకపోయారు. అదే ధైర్యంతో వాడు ఇలా ఈడ చేసిండు. ఇలా మల్కాజ్గిరిలో అయింది. మొన్న రాంపల్లిలో హనుమంతుని విగ్రహం గులగొట్టిరు. దాన్ని కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఏమనంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఏదైనా ధర్నా చేద్దామంటే ఎదిరించే వాళ్ళు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అంటారు కదా మేడం. అట్లే ఉంది ఇక్కడ ప్రస్తుతం జరిగేది. ఎట్లా అంటే మార్కెట్లో ఎట్లుందంటే 2 years గవర్నమెంట్లో, విత్ ఇన్ 2 years గవర్నమెంట్లో ఎంతమంది మీద దాడులైనాయి, ఎంతమంది కార్యకర్తల మీద అటాక్ చేసిరు, ఎంతమంది కార్యకర్తలను కొట్టిరు, లాఠీ చార్జ్ చేసిరు. ఏడ చూసిన పోలీసు వాళ్ళు కొట్టేది ఫస్ట్ బీజేపీ వాళ్ళనే. అంటే ప్రతిదానికి బీజేపీ వాళ్ళే కనిపిస్తారు కానీ వేరే లేరా, వేరే పార్టీలో లేరా? అంటే ఓన్లీ బీజేపీ. ఓట్ల రాజకీయం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఓట్ల రాజకీయం కోసం మనము ఇలాంటివి చేస్తారని బీజేపీల మీద దుమ్ము దులపడం తప్ప ఏం లేదు. ఇది ఓటు రాజకీయం కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం లేవు. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల స్టంట్ అని అనుకుంటారు కానీ ఏం కాదు మేడం. ఇది ఈ గుడి పొద్దున్న లేస్తే నేను ఇక్కడి నుంచే వాకింగ్కి వెళ్తా, పొద్దున్న లేస్తే నేను ఇక్కడి నుంచే జాగింగ్కి వెళ్తా. ఈ పక్కనే పార్క్ ఉంది. ఈ పార్క్ కాడ మార్నింగ్ అంటే మాక్సిమం ఒక 500 నుంచి 1000 members వరకు వాకింగ్ చేస్తూ ఉంటారు. పోయే భక్తులకి ఈ యొక్క అమ్మవారి గుడి ఒక పవిత్రమైన గుడి. 40 సంవత్సరాలు కాదు, ఇది ఒక 70-80 సంవత్సరాల గుడి. పురాతనమైన పెద్ద మనుషులు స్థాపిస్తారు కదా, మన పెద్ద మనుషులు గుళ్ళకి ఏమంటారో అలాంటి గుడి ఇది. మనం ఏ కోరికలు అమ్మవారిని కోరుకుంటామో నెరవేర్చే కట్టమైసమ్మ తల్లి. ఏంటంటే ఏ గుడికైనా ఏదైనా ఆపద ఉందంటే ఈ వాస్తు చూసి మనం ఎట్లయితే మన ఇంటిని ఎంత మంచిగా వాస్తు చూస్తామో అదే విధంగా నడి రోడ్ పైన కూడా ఒక అమ్మవారిని స్థాపించారంటే దానికి ఏదో ఒక చరిత్ర ఉంటుంది కదా. ఉత్తగా అయితే ఎవరు బెటర్ కదా. బొడ్రాయిని ఆ బొడ్రాయి కాడనే చేయాలన్న ఆయనకు అంతా ఏముంది మేడం. పోలీసు వాళ్ళు బొడ్రాయి దగ్గరకు వచ్చేసి బట్టలు ఇప్పేసి ఆడనే లెటరింగ్ చేయడం. ఆయన మేము చూడకపోతే ఆడు డైరెక్ట్ లోపల పోయి కూడా చేసే గ్యారంటీ ఏముంది చెప్పండి. ఆడనే ఎరగాల. అందుకే ఎవరైనా సరే ఇక్కడ వచ్చిన వాళ్ళని కాదు, దీనికి ప్రొటెక్షన్ లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంత పెద్ద గుడికి ప్రొటెక్షన్ లేదంటే రేపు పొద్దున్న హనుమంతుని గుడి మీద అటాక్ చేసేది, ఈ గుడి మీద చేయడం ఏముంది. చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కూడా భయమే కదా. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్దే దాందే ఏం జస్టిస్ కాలే మాకు. ఈ గుడి జస్టిస్ గ్యారంటీ ఏముంది. సో పోలీసు వాళ్ళు దయచేసి ఇక్కడ మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా మేము మా డిమాండ్ని మేము పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, దాన్ని నెరవేర్చండి అనేసి. కానీ మేము విచ్చలవిడిగా వాళ్ళ మస్జిద్లో పోయి పాస్ చేయడం, వాళ్ళ మస్జిద్లలో గుడ్లు కొట్టడం అలాంటివి చేయట్లేదు కదా. అంటే హమ్ కరేతో చమత్కార్ తుమ్ కరేతో బలాత్కార్ అన్నట్టు చేస్తలేం కదా. సో అట్లాంటిది మళ్ళా పునరావృతం కాకుండా చేయాలంటే వాడికి కఠినమైన శిక్ష విధించాలి. మా జస్టిస్ ఏంటంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలి అంతే. ఒకసారి ఎన్కౌంటర్ చేస్తే పక్క నుండి భయం అనేది ఉంటుంది. ఇప్పుడు సిరియాలో ఒక చట్టము, మన ఇండియాలో లా అండ్ ఆర్డర్ లేదు అంటారు. చిన్న పిల్లలను చూసి కూడా మన వాళ్ళు నైట్ ఆడపిల్లలు వెళ్ళాలంటే కూడా భయం అంటారు. 2 years నుంచి ఎన్ని అసలు భద్రత ఎక్కడ ఉంది? భద్రత లేదు ఇక్కడ సిటీలో. ఓన్లీ పేరుకి 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చేసి పబ్లిక్ ని పిచ్చోన్ చేయడము, ఫ్రీ బస్. రాత్రి జరిగిన ఘటన మీకు ఎట్లా తెలిసిందన్న? ఇది మా ఫ్రెండ్స్, మా బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇట్లా నుంచి పోతున్నారు మేడం. పోతుంటే మాకు ఆల్రెడీ ఎవరైనా ఉంటారు అన్నా, మీ విజయపోలు వసవేందు పరిస్థితులు బజరంగ్ దళ్ ఎక్కడ ఉన్నారన్నా, ఎవరు లేరు ఇక్కడ, వాడి ఇంత వేసిందని చెప్పేసి అన్నారు మేడం. అనగానే దాన్ని మా కార్యకర్తలు 2-3 చూసిర్రు, వాడిని పట్టుకున్నారు. రాత్రి పట్టుకున్నాడు. వాడు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు కాబట్టి బతికిపోయిండు. ఆ టైంకి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరో ఉంటారు కదా మేడం, పడన వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో
అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇట్లా రాకపోయి ఉంటే మేము చంపేసుకోవాలం మనం కుల్లా చెప్తున్నాం. వాడు మళ్ళీ ఇంకొకటి చేయాలంటే భయపడాలా, ఉచ్చబడాలని. దొంగల అంజోడుకు వాడు అసలు వాడు అమ్మవారిని మేము ఎంత పవిత్రంగా కోల్చుకుంటామో ఆ అమ్మవారి ముంగట లెటరింగ్ చేయడం అనేది చాలా అమ్మవారిని అపవిత్రం చేసినట్టే వాడు. అంతే కదా. వాడు ఒక మూర్ఖుడా, వాడు పిచ్చోడైతే వాడు అక్కడనే చేయాలని ఏముంది మేడం? ఇంత పెద్ద ఓపెన్ జాగ్ ఉంది, అంత పెద్ద ఏడైనా చేయొచ్చు. కేపీఎన్ ఫ్రెష్ ఉంది, పెట్రోల్ బంక్ లోనే హోమ్ అది ఉంది కదా టాయిలెట్, అక్కడ చేసుకోవచ్చు కదా. ఇక్కడ చేయాలని ఏముంది? వాడు వాంటెడ్లీ చేసారు మేడం. ఇది ముత్యాలమ్మ గుడి మొన్న రాంపల్లిలో జరిగింది, మొన్న వరంగల్లో శివాజీ విగ్రహంని కాలబెట్టిర్రు. మరి లా అండ్ ఆర్డర్ చట్టం ఏం చేస్తుంది? చట్టము ఎవరికి చుట్టం కాదు అంటారు. మరి చట్టం ఎవరికి చుట్టం మీరే చెప్పాలా. పోలీసు వాళ్ళు ఎక్కడైనా చూసినా లాఠీ చార్జ్ చేయడము ఇలాంటివి చేయడం తప్ప, వీళ్ళకి సపోర్ట్ చేయడం తప్ప నార్మల్గా ఇలాంటి సంఘటనలు జరిగిన దాని మీద ఏం మాట్లాడతలేరు. మాకు జస్టిస్ ఏంటంటే వాడిని ఎన్కౌంటర్ అన్నా చేయాలా, లేకపోతే వాడిని కాల్చేతులు ఇరగొట్టేసి వాడిని అవుటివన్నీ చేయాలా. ఒకసారి అవుటివన్నీ చేస్తే వాడు పక్కన కూడా చేయడానికి భయపడతాడు. అదే మా విన్నపం, అదే మా జస్టిస్. సో ఆయనని ఒక పర్సన్ అయితే మేము అరెస్ట్ చేసినాం, ఎవరైతే ఇక్కడ అమ్మవారి ముందు ఏదైతే చర్య చేసిండో వాడిని అరెస్ట్ చేసినాం అని అంటున్నారు. సో ఆయన ఒక్కనే ఉన్నాడు అనిపిస్తుంది, ఆయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ మామయ్య వాళ్ళు ఇక్కడ కొత్తిమీర పుదీనా అమ్ముకుంటే బతకొచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడోళ్ళైనా కానివ్వండి మేడం. ఇది లౌకికవాదం, డెమోక్రసీ కంట్రీ అంటాం మనం. డెమోక్రసీ కంట్రీలో మనం ఎవరైనా బతకొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. సో డెమోక్రసీ కంట్రీలో మీరు ఏదైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు రోహింగ్యాలు వచ్చిర్రు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరు ఇస్తుర్రు, వాళ్ళకి పాన్ కార్డ్స్ ఏడు నుంచి వస్తున్నాయి, ఇవన్నీ సిటిజన్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. మనం వేరే కంట్రీకి పోవాలంటే నీ పాస్పోర్ట్ చెక్ చేస్తారు, నీ ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తారు, నువ్వు ఎవరు, నీ అంత డేటా మొత్తం చెక్ చేస్తారు. మరి వాళ్ళకి ఎక్కడ ఎవరిస్తారు ప్రవేశం, ఎవరిస్తున్నారు? ఇలా రోహింగ్యా వాళ్ళు ఎంతమంది హైదరాబాద్లో ఉన్నారు, ఓల్డ్ సిటీ పోతే దునియా మంది ఉన్నారు రోహింగ్యా గ్యాంగ్లు. అలాంటి వాళ్ళు చుట్టుపక్కల వచ్చేసి చెత్త ఏరుకోవడం కానీ, ప్లాస్టిక్ బాటిల్ ఏరుకోవడం కానీ, లవ్ జిహాద్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు మొన్నటికి మొన్న లవ్ జిహాద్ పేరు మీద నేరట్పేటలో దారుణం చేసి చిన్న పిల్లని చంపేసారు. అది కూడా ఇష్యూ అయింది. దానిపైన కూడా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే కొట్లాడారు. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ అందరు కలిసిమెలిసి ఉంటే ఏం జరగకుండా ఉంటుందని మా కోరిక. అన్న చూసిండు ఇక్కడ నిన్న జరిగిన ఘటన, సో సికింద్రాబాద్ లో చూసినాం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు మన ముఖ్యమంత్రి తెలివిపరుడు, అందరినీ తిడతాడు, ఆయన గద్దె మీద ఉంటాడు. అంటే ఓటేసిన మూర్ఖులే అంట నేను. ఓటేసిన మూర్ఖులకు ఆయన ఏమంటాడు? మన కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. మరి ఇక్కడ ముస్లిం చేసిండు, ఆయన నిద్రపోతుండా? హిందువుల ఓట్లు తీసుకోలేమన్నా? నిద్రపోతుండా? ఇంకోటి, ఈ కాన్స్టెన్సీకి పార్లమెంట్ మెంబర్ చేసిండు, ఏదో తెలియని కాన్స్టెన్సీ కాదు. ఆయన పార్లమెంటు, ఆయనకు బిచ్చం పెట్టిన ఏరియా ఇది, బిచ్చం, రాజకీయ బిచ్చం పెట్టిన మల్కాజ్గిరి. కాబట్టి ఆయన హోమ్ మినిస్టర్ ఏం చేస్తుండో అర్థమవుతలేదు. ఇప్పటిదాకా మాకు ఏం స్పందన కనబడతలేదు. పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు? అది అంటారు, ఇది అంటారు, పిచ్చోడు అంటారు, వెళ్ళిపోతారు. పిచ్చోడు అంటారు, వాళ్ళు చెప్పే డైలాగ్ మేమే చెప్తున్నాం. ఎప్పుడైనా వాని చుట్టం ఈడు వస్తే వాడు ఈడ మద్దతు చేసినట్టే కదా. మరి చుట్టమైనోడు వాడిని పట్టుకురావాలి కదా పోలీసు వాళ్ళు. ఎంత మట్టుకు మమ్మల్ని మా మీదనే మీరు జరగండి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని అంటారు. కానీ మరి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు వస్తుంది? వాడు యూరినో అది చేస్తేనే వచ్చింది కదా. మరి అలాంటివి జరగొద్దు కదా. అలాంటివి జరగొద్దంటే వాళ్ళని పట్టాలి కదా. వాళ్ళని ఇడుస్తారు, వీళ్ళని పడతారు. గడిచిన 2 సంవత్సరాల్లో ఒక దగ్గర పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి చూసినప్పుడు, ముత్యాలమ్మ గుడి చూసినప్పుడు, ఇది 3వ గుడి. అంతే అమ్మవార్ల అంతే. ఏంది ఈ ఘటనలు వరుసగా అమ్మవారి ఆలయాలపైన జరుగుతుంది? ఈ ఘటనలు ముఖ్యమంత్రి గారికి తెలియదమ్మా? తెలియదా? ముఖ్యమంత్రి క్లియర్గా చెప్పిండు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నాక ఇంకేంది? అంటే ఇంక్లూడ్ చేసినట్టే కదా. ఇవాళ వచ్చి ముస్లిమే కదా ఆడ చేసింది. మరి ఆయన చుట్టమేయుడు. మరి పట్టి లోపేటాయి నువ్వు ముందు పట్టి ఎన్కౌంటర్ చేయి. అంటే వేరే వాళ్ళు ఏంటంటే తీవ్రవాదులు అని అన్నారు. వీళ్ళు తీవ్రవాదుల కన్నా డేంజర్ కదా. వీళ్ళు డేంజరా కాదా? మరి ఈ రకంగా చేస్తే తప్పు కదా. ముఖ్యంగా ఓటర్లు ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ వాడు ఇవ్వగానే ఉరుకుతారు, పైసలు వేస్తారు. ఇవాళ ఇన్ని కష్టాలు వస్తున్నాయి. అమ్మ మీకు చెప్పేది అది. వీళ్ళు చెప్తారు వదిలేసేయండి. మీరు మాత్రం ఇవాళ ఓల్డ్ సపిల్గూడలో ఒక అమ్మాయి పోయింది, ముస్లిమ్స్ తీసుకెళ్ళి 6 నెలలు అవుతుంది. వాళ్ళు ఇంటి డోర్లు ఇప్పుతలేరు, ఎవరు ఫోన్ ఎత్తుతలేరు. వాళ్ళు మానసికంగా చచ్చిపోయారు. బతుకున్నారు కానీ చచ్చిపోయినట్టే.
అమ్మాయి ఒకే అమ్మాయి ముస్లిం ఎత్తుకొని పోయినాక వాళ్ళు ఎట్లా బతుకుతారమ్మా? సాగు తప్పి కళ్ళు లోటలు పోయినట్టు బతుకుతుర్రు మిక్కుమని. మనం తినే తిండిలా, తాగే నీళ్ళల్లా, అన్నిట్లా వీళ్ళు లవ్ జిహాదీగాళ్ళు తయారయ్యారు. కాబట్టి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఇదే బాధ, తప్పదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదే ఇది. అందులో పూర్తిగా ఆడు ఏబీవీపీ కావచ్చు, కానీ ఆడు మారిపోయింది. వాడే అంటే నేను మంచి చేస్తే ఎవరైనా స్వీకరిస్తారు, చెడు చేసినాక వాడు వీడే వస్తుంది. చేయాలి కోరుకునేది ఎందుకు? మంచి గురించే కదా మనం కోరుకునేది. దేవతలను ఎందుకు మొక్కుతాను? తెల్లారులెత్తే మనం మంచి గురించే కదా, చెడుకైతే కాదు కదా. మరి ఇట్లా చెడుతనం చేస్తుంటే ఎన్ని రోజులు చూసుకుంటూ కూర్చుంటారు? అంటే మా కళ్ళు లేకనే కదా, మా కళ్ళుంటే మేము చేసుకోలేం కదా. అంటే అదే మేమైతే మా జాతి అయితే ఏమంటారు అట్లా అడిగేది మా గురించి. మా దేవుడు కాబట్టి మాకు పట్టింపు ఉన్నది, మాకు బాధ కదా తల్లి. తెల్లారులెత్తే మొక్కుతాం, దారివిని ఉన్నాడు దేవుడు, మాకు మంచిగా కావాలని కోరుకుంటాం. మా పిల్లలు తల్లులు మంచిగా ఉండాలని మేము చేసుకుంటామని పోతాను. అంటే ఇట్లా చెడు చేసుడు ఇది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ ఇది? దాని గురించే మేము బాధపడేది, దాని గురించి దేవుని గురించే బాధపడతాను అట్లా. అన్నిటికీ మనం దేన్ని అమ్మవారిని పెట్టుకున్నాకనే బయట దేవతలు పెట్టుకుంటున్నాం కదా, దాని గురించి మేము బాధపడేది అంతే. కానీ ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అంటే దేవుడు అన్నది కళ్ళు కనవలేదు ఆయనకు, గట్లా అని అడిగేదే మేము. అమ్మ ఇక అది కావాలని అనిపిస్తుంది, అన్ని దేవతల కాడ ఇట్లనే చేస్తారు కాబట్టి కావాలని అనిపిస్తుంది. అన్ని అమ్మవార్ల కాడ ఇట్లనే అవుతుంది కదా, కావాలని అనిపిస్తుంది అట్లా. ఒక్క అమ్మవారి కన్నా అయితేనో తెలియకుండా ఆయన పిచ్చి ఆయనే తెలిసో తెలియకుండా చేసిండని వదిలేసరు వీళ్ళు, మేము కూడా వదిలేస్తాం. కానీ అట్లా లేదు కదా. ఇప్పుడు 4వ సారి అట, 4వ సారి అయినప్పుడు ఎవరు ఒప్పుకుంటారు సార్? మేడం ఒప్పుకుంటారా? అందు గురించే ఇక ఎట్లాంటి శిక్ష అంటే అది నిన్ననే కానుండి ఇక జనాలకి ఎరక. ఏం చేస్తారో మీకే తెలియాలి, పెద్దోళ్ళు కదా మీరు, మీకు తెలియాలి. అది ఏ శిక్ష చేస్తారో మీకు తెలియాలి. అట్లా ఏం చేస్తాం? కొడితే ఇప్పుడు నా మంట విన నేను కొడతా, కొడితే బాధ కదా. మళ్ళీ తర్వాత అయ్యో కొడితేమని ఎవరికైనా బాధ అనిపిస్తుంది, అంతే ఉంటుంది ఇక మన దగ్గర. నేను చంపిన కాబట్టి నన్నే పట్టుకుంటారు, మీ మిగతాళ్ళు అయితే రారు కదా నా ఎమ్మడి, నన్ను ఒకదాన్నే పట్టుకుపోతారు. నాకేందన్నట్టుగా అందరు పక్క జరుగుతారు అన్నట్టు, ఇలా అట్లుంటుంది అన్న. మరి ఎంత భక్తి విన పెట్టుకుంటాం మన దేవుణ్ణి. ఆయనకి ఎట్లా అనిపించిందో ఇన్న తర్వాత మాకే మంచిగా అనిపించలేదు కదా, అందు గురించే ఎట్లా చేస్తారో ఏం చేస్తారో తెలియదు. అది మీకే తెలియాలి మేడం.